మానవుడు పుట్టేటప్పుడు మనకి 27 నక్షత్రాలలోనే జన్మిస్తారు. ఎంత వాళ్ళైనా సరే 27 నక్షత్రాలకి శాంతి ఉంది. దానిలో ఎక్కువ తక్కువ అనేది కొంచెం హెచ్చుగా ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ఇంచుమించుగా 18 నక్షత్రాలు పైగా ఎక్కువ దోషం ఉంటుంది అంటారు. ఆ విధంగానే చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా ముందు మన పూర్వీకులు ఏ విధంగా ఆచరించారు, తల్లిదండ్రులు ఏ విధంగా ఆచరించారు, మన ఇంటి గురువు గారు ఏం చెప్పారు, ఆ విధంగా మీరు ఆచరిస్తే సరిపోతుంది. భయపడవలసిన పని లేదు. పూర్వకాలం వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరించారు. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో పెద్దలు దగ్గరగా ఉండకపోవటం, పక్కవారి మీద ఆధారపడటం, అంటే యూట్యూబ్ ఛానల్స్లో ఆ యొక్క విషయాలను తెలుసుకోవటం, ఎక్కడో జరుగుతున్నటువంటి విషయాన్ని వెంటనే మనకి తెలుస్తూ ఉన్నందువల్ల ఆదుర్ద, గాబర, భయము ఇటువంటివన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. మానవుడి మీద 9 గ్రహాల ప్రభావం ఉంది. కనుకనే మనం ఏ పూజ చేయాలి అన్నా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కనుకనే సత్యనారాయణ స్వామి వ్రతం, శంకుస్థాపన, గృహప్రవేశము, షష్ఠిపూర్తి, లక్షవర్తి వ్రతం, చివరికి చండీ హోమమైన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో కూడా నవగ్రహాలను ఆరాధన చేస్తాం.